భార్య భర్త మధ్య ప్రేమానురాగాలు యవనస్తులైతే వారి మధ్య దాంపత్య జీవితం అనురాగం అన్నీ క్రమంగా ఉండాలి. ఒక్కొక్క అక్క బయలుదేరేది భక్తి. భర్త కొంచెం లేట్ అవుతున్నట్టుంది, నువ్వు కాస్త ఎక్కువగా ప్రార్థనలో గడుపుతున్నట్టున్నావు, మరీ 1 గంట అవుతుంది, 12:30 అవుతుంది, కొంచెం సైతానోడా, ఎప్పుడు సైతాన్ గోల నీకు. ఈ దురాత్మ బంధించబడట్లేదు. ఎవరికి దురాత్మ? దుష్టుడా. అమ్మాయి నేనేం అనలేదు, కొంచెం నీకు నిద్ర ఉండట్లేదు, కాస్త నిద్ర బొమ్మని చెబుతున్నా. నా నిద్ర నాకు తెలుసులే, దేవుడి పని ఆపేది దెయ్యమే అంటే ఇప్పుడు ఎవరు? ఇక నోరు మూసుకోవటం, ఇక మళ్ళీ నోరు తిరగటానికి లేదు. ఈ భక్తి డెప్త్లోకి వెళ్ళిపోయి భర్తను నిర్లక్ష్యం చేసిందనుకో, చూసి 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 కొద్ది రోజులు మరీ కొంతమంది ఎట్లా తయారయ్యారంటే, వినండి చెబుతా. ఈరోజు మొత్తం కుండబద్దల కార్యక్రమం, దేవునికి మహిమ. మరీ కొంతమంది ఎంత దరిద్రంగా తయారయ్యారంటే, దినమంతా కష్టపడి సాయంత్రానికి భర్త ఇంటికి వస్తే నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ఈ మధ్య గ్యాపులో ఏడు. నువ్వెంత భక్తురాలివైతే, అంత ఆత్మీయురాలివైతే, అంత ప్రార్థనాపరురాలివైతే, ఆయన ఆఫీసుకు పోయిన దగ్గర నుండి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చిన దాకా ఏడో నీ ప్రార్థన. కానీ భర్త వచ్చేసరికి చక్కగా పిల్లల్ని సిద్ధపరచుకొని నువ్వు శుభ్రంగా స్నానం చేసి క్రమంగా ఉండి కాస్త ఆయన తినడానికి ఇష్టమైనవేవో సిద్ధపరిచి ఆయన వచ్చేసరికి నువ్వు దేవుని సంబంధివి. ఈలోపు దేవునితో నువ్వు సమయం గడుపుకొని నీ భర్త యజమానుడు వచ్చేసరికి శుభ్రంగా ఉండి ఆయన్ని స్వాగతించి ఆయన పలకరించి కాస్త టీయో కాఫీయో ఆయన మొహాన్ని కొట్టి కాస్త మంచి చెడు మాట్లాడాలా. అప్పుడు దాకా ఏమో పనికిమాలిన పెత్తనాలన్నీ చేసి పాపం కష్టపడి ఆ భర్త ఇంటికి వస్తే గదిలోకి పోయి ముసుకేస్తుంది. స్తోత్రం 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 స్తోత్రం, గ్లోరీ 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 గ్లోరీ. ఒరే నీ గ్లోరీ సావా, ఇదేమి గ్లోరీ? గోరియా గ్లోరియా? నువ్వేమో గ్లోరీ, మీ ఆయనకేమో గోరీ. ఇది ఎవరు చెప్పారు నీకు ఈ పద్ధతి? ఇప్పుడు కొంతమందికి ఆత్మలో మండిద్ది. అసలేంది దేవుడితో గడిపితే ఏంది తప్పు అంటాడంది. మళ్ళీ చెప్తున్నా, మైండ్ దగ్గర పెట్టుకొని నేను చెప్పేటప్పుడు, దేవుడితో గడిపితే తప్పని ఇవ్వడంలా నేనల్లా. మంచే, దేవునితో గడపటం మంచే, కానీ ఇంటి వారిని నిర్లక్ష్యం చేస్తే అవిశ్వాసి కన్నా చెడ్డవారు. మరి దాని సంగతి ఏంది? అది దేవుడే రాయించింది. మరి నీ బిడ్డల సంగతి ఏంది? భర్త సంగతి ఏంది? వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగొద్దా? వాళ్ళ బాధ్యత నెరవేర్చవా? ఇంటినేమో సైతానికి అప్పచెప్పి లోకాన్ని ఉద్ధరించుదామని బయలుదేరా భక్తురాలా. ఇంటిని, భర్తని, పిల్లల్ని సైతానికి అప్పచెప్పి లోకాన్ని బాగా ప్రపంచకాన్ని ఉద్ధరిద్దామని బయలుదేరింది. జాగ్రత్త. నువ్వు భక్తి బాగా డెప్త్లో ఉన్నాను, బాగా లోతుగా ఆత్మీయతలోకి వెళ్ళిపోతున్నానని నువ్వు బాగా మంచిగా దేవుడు ఓకే, దేవుడు మంచిది, కానీ ఆ మంచి ఇంకా ఎక్కువ చేసి అతి చేసి సైతాను గాడు మంచిది, ఎక్కువ గడుపు, ఇంకా అక్కడే ఉండు, తలుపులు తీయొద్దు, తలుపు కొట్టేవాడు సైతాన్, తీయొద్దు, అక్కడే ఉండు. చూస్తాడు, ఇక ఎప్పుడు కొట్టాడు తలుపు, ఇక ప్రశాంతంగా ఉంటాడు. ఇక ఏందండి అసలు ఏంటి, నన్ను ఏం పట్టించుకోవట్లేదని ఎప్పుడన్నా నువ్వు పలకరించావు అనుకో, ఎందుకమ్మా నువ్వు దేవుళ్ళో బాగా డీప్గా ఉంటావు, నేను ఎందుకు పాడు చేయటం అని నేను కదిలించి తలుచుకోలేదు అమ్మాయి. అసలు వదిలేసి ఊరుకున్నాడు, అసలు పలకరించట్లేదు, కదిలించట్లేదు అంటే అర్థమైందా ఏం జరుగుతుందో? తెలివితో కూడి చెయ్యి. భక్తి చేస్తున్నానని అతి చేయవాకు. భర్తని బిడ్డల్ని నిర్లక్ష్యం చేయకూడదు. పురుషుడైతే భార్యని బిడ్డల్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్కొక్క భర్త ఉంటాడు, ఈయన బాగా డెప్త్లో ఉంటాడు, ఆమె కొంచెం అటు ఇటుగా ఉంటుంది. గుర్తుపెట్టుకు, నువ్వు ఎంత భక్తిపరుడవైనా నీ భార్యకు జరిపించాల్సిన ధర్మం జరిపించాలి, లేకపోతే జారత్వం జరిగిద్ది. వింటున్నావా? జారినిగా మారిపోద్ది. నువ్వు ఎంత భక్తి గల స్త్రీవైనా సరే నీ భర్తకు జరిపించాల్సిన ధర్మం. నేను చెప్పను, నా సొంత మాటగా లేఖనం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడు. స్త్రీని ముట్టకుండట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావాసము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకడు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకునుడి. ఇది పెద్ద నేనేం వివరించాల్సిన అవసరం లేదుగా. 2 రోజులు ఎంత? 4. 2 ఏళ్ళు ఎంత? 2 3. ఇది ఎంత క్లియర్గా నీకు అర్థమైందో ఇప్పుడు చదివింది కూడా అంతే అర్థమైంది. ఇంక నేనేం వివరించాల్సిన అవసరం లే. ఎవరి బాధ్యతలు వాళ్ళు సరిగా నెరవేర్చండి. ఆ బాధ్యతల తర్వాత నువ్వు భక్తి. పొద్దున్నేలే 4ంటికి లే, చక్కగా గడుపు దేవునితో. 6 దాకా గడుపు, 2 గంటలు. ఇంకా నీకు మంచి భక్తి ఆసక్తి ఉంటే 3ంటికి లే, 3 గంటలు గడుపు దేవుడితో. 6 చక్కగా లేచి మంచిగా స్నానం చేసుకొని రెడీ అయిపోయి ఇల్లు క్లీన్ చేసుకొని మొత్తం ఇంట్లో బాధ్యతలు నెరవేర్చుకో. 9 ఎవరి బాధ్యతలు వాళ్ళకి నెరవేర్చే, పిల్లల్ని రెడీ చేసే, భర్తను రెడీ చేసి పంపించేసే. అప్పుడు మళ్ళా కూర్చో దేవునితో. లేదు నువ్వు జాబ్కి వెళ్ళే వ్యక్తివైతే వెళ్ళిపో, చూసుకో. రాత్రి వేళ అయింది, సాయంత్రం అయింది, ఇంటికి వచ్చారు, చక్కగా వాళ్ళ బాధ్యతలు చూసేసాయి. వాళ్ళు ఏదో అయ్యి చూసుకుంటా కూర్చుంటే చెప్పేసాయి, నేను తెల్లవారుజామున పెందలకాడ లేవాలి కాబట్టి ఇంకా నా వల్ల మీకు ఏదైనా అవసరతలు ఉన్నాయా? వాళ్ళ బాధ్యతలు నెరవేర్చు, పో దేవునితో కాసేపు ప్రార్థన చేసుకో, పెందలాడి పండుకో. నైట్ ఏమో కళ్ళు పోయిందాక, మసకలు వచ్చిందాకా ఆ సెల్లు పెట్టుకొని చూసి 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 నిద్ర వస్తుంటుంది. అయినా సరే ఎదురిచ్చుకొని చూసి 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 12ంటికి నిద్రపోతే 7ంటికి లేచిద్ది అమ్మగారు. అయ్యగారు అయితే 9ంటికి లేగుతాడు. కొంతమంది అప్పుడు లేచి హడావుడి చేస్తుంటారు. అంత అవసరం ఏముంది? అట్లొద్దు. ఇప్పుడు ఈ దరిద్రం ఎట్లా తయారైంది. మన చిన్నతనంలో ఎట్లా ఉంది? ఏ జాములు లేసి ఆడవాళ్ళు పనిచేశారు ఇళ్లలో. ఇప్పుడు ఏ జాములు లేస్తున్నారు? పల్లెటూళ్ళలో కూడా దరిద్రంగా తయారైంది. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కూడా 6 దాటంది లేవట్లా. నా చిన్నతనంలో పల్లెటూళ్ళల్లో నేను పాలు పట్టా. పల్లెటూళ్ళల్లో పాలు పట్టి టౌన్లో పోసేవాడిని. ఆ పాలకు పోయినప్పుడు ఎన్ని గంటలకు పోయేవాడిని తెలుసా? 3ంటికి లేచేవాడిని. నైట్ ఎన్నింటికి పండుకునేవాడిని తెలుసా? 7:30 8 కల్లా మొత్తం పల్లెటూరు మాటు మణిగేది. ఇంకా బజార్లో మిట్టి తిరుగుద్దాం, నన్ను బలకరిద్దామని ఎవడు ఉండడు, అందరు తలుపులు వేసుకుని నిద్రపోతుంటారు. ఎన్నింటికల్లా? 8 కల్లా క్లోజ్. 9 10 11 12 1 2 3 7 గంటలు 3ంటికి లేచేవాళ్ళు. మళ్ళీ చెప్తా, 8 పండుగ 9 10 11 12 అప్పటికి 4 1 2 3 గంటలు. ఎన్ని గంటలయా? ఆరోగ్యవంతమైన నిద్ర. 3ంటికి లేచి ఊడ్చేవాళ్ళు, కళ్ళాపు కొట్టేవాళ్ళు స్త్రీలు. నేను ఆ జామున లేచి పాల బిందె కడుక్కొని అందులో ఆ లీటర్ పెట్టుకొని, మరి ఆ జామున లేస్తే కుక్కలు ఎమ్మడబడతాయిగా, అందుకని అందులో వేసి అది కలిదిస్తుంటే టంగ్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఇంత సపోర్ట్తో వస్తున్నాడంటే ఇటు దొంగ కాదులే అనుకుని కుక్కలు కూడా సైలెంట్ అయ్యాయి. దొంగ కూడా సైలెంట్గా వస్తాడు కదా. నేను దొంగోడిని కాదు పాలోడిని సప్పుడు చేసుకుంటూ వెళ్ళేవాడిని. అప్పుడు చూసిన పల్లెటూరు పరిస్థితి, 3 గంటలకల్లా స్త్రీలు లేచేవాళ్ళు, 8 కల్లా నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. 8-12 అవుతుంది, 3-6 అవుతుంది. 8 పండుకోవాల్సిన 11 12 అవట్లా, తెల్లారు లేటప్పటికి లేటు. నేను చెప్తున్నా, వినటానికి బాగుంది, ఆచరించడానికి చాలా కష్టం. కానీ ఆచరిస్తే దీవించబడతావు. 3 గంటలకు లేచి మోకాళ్ళు లేచావంటే ఎంత అద్భుతమైన టైము అది.
ఇప్పటి రోజుల్లో 3ంటికి లేచి నువ్వు మోకాళ్ళు లేసావంటే రికార్డ్ బ్రేక్ అనమాట. ఇక నీ ప్రార్థనకి ఎంత ఫోర్స్ ఉంటుందో, ఎంత కాన్సన్ట్రేషన్ కుదురుతుందో, దేవదూతలు సంచరించేటువంటి అద్భుత సమయం, నీ ప్రార్థనలన్నీ, నీ స్తుతులు ప్రార్థనలు మొత్తం దేవుని సన్నిధికి చేరే టైం. అదేంది అప్పుడే చేరతాయా? విడిగా చేరవంటే చేరతాయి. ఒక పక్క కుక్కల గోల, ఒక పక్క కాకులు గోల, ఒక పక్క మనుషుల గోల, ఒక పక్క వాహనాల గోల, మధ్యలో నీ గోల. 2 మొక్కలు చెప్పి 2 మొక్కలు ఇటు ఆలోచించి 2 మొక్కలు అటు ఆలోచించి తెల్లవారుజామునైతే 3 గంటల వేళ అయితే కుక్కలు కూడా నిద్రపోతుంటాయి. 1 గంట 2 దాకా అరిసి అవి కూడా నిద్రపోతుంటాయి. అంతా నిశ్శబ్దం. ఆ నిశీది వేళ దేవుడిని అద్భుతంగా కలుసుకోవచ్చు. జాగ్రత్త, చేతులు నొప్పులు పడితే ఎక్కువ కొట్టవాల్సింది. ఎందుకు వచ్చింది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? అంతే. ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పా? కలిసి ప్రార్థించండి, తప్పు లేదు, కానీ టైం ఉంది. ఈ మధ్య ఫోన్లో ప్రార్థన చేసుకుంటున్నారు, ఫోన్లో కలుసుకుంటున్నారు అందరూ. ఫోన్ కాన్ఫరెన్స్లో కలుసుకుంటున్నారు. 10 మంది, 5 మంది, 3 మంది, 8 మంది, 12 మంది, 20 మంది, 50 మంది, వాళ్ళ ఇష్టం. ఒక క్రమం ఏర్పరచుకొని, క్రమం ప్రకారం ప్రార్థన, క్రమం ప్రకారం. మళ్ళీ ఇందులో వాక్యం చెప్తామనేవారు, ఇంకా మాకు దర్శనం వచ్చింది చెప్తాను వినండి అనేవాళ్ళు, ప్రవచనం వచ్చింది చెప్తాను వినండి అనేవాళ్ళు. ఇవి కూడా చెప్తున్నా, వాక్యాన్ని మెయిన్గా ఆధారం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ప్రవచనములో 2 విభాగాలు ఉన్నవి. వాక్యాన్ని చదివి వాక్యాన్ని దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణలో ప్రకటించుట కూడా ప్రవచనమే. ఇప్పుడు నేను మీకు అందిస్తున్న సందేశము కూడా ప్రవచన వాక్యమే. ఇది కూడా ప్రవచించుటయే. ఇది కాకుండా ఇంకొక టైపు ప్రవచనం ఉంది. అది అగబు అనేటువంటి దైవజనుడు పౌలు యొక్క నడికట్టు తీసుకొని తన చేతులు బంధించుకొని, ఈ నడికట్టు గల మనుష్యుని యెరూషలేములో బంధించి అన్యజనుల చేతికి అప్పగింపబోతున్నారని ప్రవచించాడు. అది భవిష్యత్ ప్రవచనం. ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్లో ఏం జరగబోతుందో చెప్పే ప్రవచనం. అది అగబు అనేటువంటి దైవజనుడు ప్రవచించాడు. ఇది ఒక టైపు ప్రవచనం అన్నమాట. ఇప్పుడు ఈ టైపు ప్రవచనాలు ప్రవచించే వ్యక్తులు కొంతమంది రన్నింగ్లోకి వచ్చారు. వాళ్ళకు కొంతమంది కనెక్ట్ అయి ఉన్నారు. ఈ టైపు ప్రవచనాలకు కొంతమంది కనెక్ట్ అయి ఉన్నారు. కొన్ని వాళ్ళు చెప్పిన ప్రవచనాలు జరిగినప్పుడు ఇక అన్నీ వాళ్ళు ఏది చెబితే అదే జరిగింది అన్నట్టు ఫిక్స్ అయిపోయి కాపురాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాపురాలు పోగొట్టుకోవటం ఏమిటి అంటే, భార్య భర్త ఇద్దరు పోయి దేవుని సన్నిధిలో అక్క ముందో లేకపోతే అన్నం ముందో కూర్చున్నారు. ఈ ప్రవచించే అక్క ముందో అన్నం ముందో కాసేపు భాషలో మాట్లాడి ఇక దేవుని వాక్కు బయలుదేరినట్టుగా ఆమె ఏమతో సమాధానంగా ఉన్నంతసేపు ఫేవర్గా ప్రవచనం అనమాట. దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదించబోతున్నాడు, నీకు ఆ పక్క నుంచి ఎంత సొమ్ము రాబోతుంది, ఈ పక్క నుంచి ఎంత సొమ్ము, దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వీళ్ళ సొమ్ము గురించి ఇప్పుడు పరిశుద్ధాత్మ భారం కలిగి ఉన్నాడు అనమాట. సరే పక్కన పెడదాం. అర్థమైందా? వీళ్ళకి ఏ పక్క నుంచి సొమ్ము రాబోతుందో ఆ విషయంలో పరిశుద్ధాత్మ మంచి తీవ్రత కలిగి ఉన్నాడు. అందుకే దాని విషయంలో అంతసేటు దేవుడు మాట్లాడుతున్నాడు అన్న. ఇప్పుడు వాళ్ళకు అనుకూలమైన విషయాలు ప్రవచించినప్పుడు ఎవరికైనా ఆశే కదా, అబ్బా దేవునికి స్తోత్రం, దేవుడు ఇలా దీవించబోతున్నాడు ఏమని కనెక్ట్ అవుతారు కదా. మంచిగా కానుక ముట్టిద్ది, కనెక్షన్ బాగుంటుంది, టోటల్ సూపర్. కొద్ది రోజుల తర్వాత వీళ్ళని నిర్లక్ష్యం చేశారనుకో, ఎవరైతే ప్రవచించే ప్రవక్తి ఉందో లేదా ప్రవక్త ఉన్నాడో వీళ్ళని సదరు వ్యక్తి నిర్లక్ష్యం చేశారనుకో, అప్పుడు రివర్స్ ప్రవచనాలు ఓపెన్ అవుతాయి. ఓ నా కుమారి, హల్లెలూయా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు రహస్యముగా జరిగించు పాపము దేవునికి తెలిసేవను. హల్లెలూయా, పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తున్నాడు, నీ పాపమును మానేయ్. భర్త అనుమానంగా చూసే, కుమారి అంటే నువ్వే కదా, ఓ నా కుమారి అన్నది ఇప్పుడు మన ఇద్దరే ఉంది, నేను కుమారుణ్ణి, నువ్వెవరి? మన ఇద్దరితో ఇంతవరకు ప్రవచించింది మన ఇద్దరికేగా, ఇన్ని ప్రవచనాలు జరిగినాయి కదా, ఇప్పుడు ఎందుకు నీ గురించి దేవుడు ఎట్ట చెప్పాడు? నేనేం ఎరగనండి. విషయం ఏంటంటే ఆమెకేం ఒక పడట్లా, ఆమె మీద రివర్స్ ప్రవచించింది. ఇంటికి తీసుకెళ్ళి తలుపేసి ఫుల్ కోటింగ్. చెప్పు ఏం జరిగింది, ఎక్కడ ఏం తప్పు చేశావు?
నేను ఏమి ఎరగనండి, నాకు తెలియదండి ఆమె ఎందుకు అట్లా ప్రవచించిందో. అరే, ఆమె ప్రవచించడం ఏంది? ఎన్నోసార్లు నువ్వే చెప్పావుగా నాకు ఆమె నుంచి దేవుడు మాట్లాడుతున్నాడని, ఆయన నుంచి దేవుడు మాట్లాడుతున్నాడని. మళ్ళీ ఇట్లేంటి? కాదండి, ఆమె ఈ మధ్యకాలంలో కొంచెం శోధించబడుతుందండి, ఏదో దురాత్మ అని. ఆహా, అంటే నీకు అనుకూలంగా చెప్తేనేమో దేవుని ఆత్మను, నీ 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 రహస్యాన్ని బట్టబయలు చేస్తే దురాత్మ. చెప్పవే, చెప్పు. నేను చెప్పేది బ్రతుకు సత్యాలు, అనుభవించిన వాళ్ళ గాథలు విని చెప్తున్నా. ఎంతమంది ఉన్నారు లైన్లో? అందరూ వినండి, బుద్ధి తెచ్చుకోండి, జాగ్రత్త పడండి. అతి చేయవాకండి. నీ పట్ల ఎవరన్నా ఒక ప్రవచనం పలికితే, దేవుడు పలికిస్తే స్తోత్రం అనుకో, కానీ దానికంటే ముఖ్యంగా దేవుని వాక్కు మీద ఆధారపడు. దేవుని వాక్యము, ఇంతకంటే శ్రేష్టమైన దేవుని వాక్యము మనకున్నది. ఇక్కడ మోసపోం, ఇక్కడ కూడా బ్యాలెన్స్ మిస్ అయితే తేడా పడతాం, కానీ వాక్యానుసారంగా మనం అడుగులేస్తే దెబ్బతినం. ఇప్పుడు ఏం జరిగింది? కాపురం పోయిద్దా పోదా? ఇప్పుడు వాడికి ఎవరు చెప్పినా వింటాడా? దేవుడు చెప్పాడే, నీ బతుకు దేవుడు చెప్పాడు. నాకు అనుమానంగానే ఉంది, వాడు వస్తున్నాడు కదా, వాడు ఎవడో ఆమెకు కూడా తెలియదు. నువ్వు అప్పుడప్పుడు సెల్లు మాట్లాడుతుంటే నాకు డౌట్ వస్తానే ఉంది. ఈరోజు దేవుడు ఆ ప్రవక్తరి ద్వారా బయలుపరిచాడు నీ బతుకంతా. చెప్పు అంటాడు, కొడుతుంటాడు, చెప్పు అంటాడు, కొడుతుంటాడు. ఈ అనవసరంగా పోయి మనుషులకు దాసులు కావద్దు. ఏం చెప్తున్నా? నోరు తెరిచి చెప్పండి, పెద్దగా చెప్పండి. కొంతమంది ప్రవక్తలు ఉంటారు, వాళ్ళకి ఫేవర్గా ఉన్నంత వరకు మంచిగా మాట్లాడతారు, తర్వాత వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే శాపం రాబోతుంది మీ ఇంటి మీదకి అంటారు. ఈ వణికి సత్తారు వీళ్ళు. ఇట్లాంటి పనికి మాలిన మాటలు నమ్మొద్దు. హేతువు లేని శాపం తగలకపోవును. కొంతమంది బెదిరిస్తుంటారు అన్నమాట. నన్ను ఇలా అన్నావు, నీ గతి ఏమైద్దో చూడండి. ఇలా లేదు, అలా లేదు. వాక్యానికి భిన్నమైన మాట వచ్చినా, క్రియ వచ్చినా పట్టిడవలసిందే. ఎంతమంది వింటున్నారండి? ఓకేనా? మంచిది, మంచిది. ఏది చెప్పినా జరిగిద్ది, ఏది చెప్పినా సత్యమే అని దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఒక మనిషి మాటకు కనెక్ట్ అయిపోతే ఎంత దెబ్బ కొట్టిద్దో చూడండి. చివరికి ఆ కాపురం పోయింది. భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి, వ్యాపారానికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి పిల్లలేమో ఒక తంతులో, భార్య ఏమో భక్తి అనే తంతులో కూర్చుంటే వచ్చినోడి గతి ఏంది? దానివల్ల కుటుంబం ఎఫెక్ట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. కొంతమంది ఎట్లా ఉన్నారు అంటే, అయ్యగారు చెప్పిన మాటను అనుసరించి నేను అడుగులేస్తా. అమ్మాయి, అయ్యగారు చెప్పిన మాటే కాదని నేను అనట్లా. రోగం వస్తే మందు వాడటంలో తప్పే ఉందమ్మాయి, మందు వాడమ్మాయి, నేను వాడను. అరే ఏం పద్ధతి అది? అంతే, నేను వెళ్ళే సంఘంలో అంతే, మందు వాడం మేము. నువ్వు చస్తే అయ్యగారికి ఏం కాదే, నా భార్యవే, నాకు ఇంకొక నా మాటిను. ఇప్పుడు వారం రోజుల నుంచి మూలుగుతున్నావు. మందు వాడితే పాపం అని ఎవడు చెప్పాడు? అన్నం తిన్నా, అప్పుడు అన్నం కూడా తినకూడదు, మరి అది వేరు అంటది. మళ్ళీ మా అయ్యగారు చెప్పాడు, నేను తిన్నాను. చూడండి, ఆ భర్తకి ఎలా అయిపోయింది పరిస్థితి అంటే, విశ్వాసి కూడా అవిశ్వాసిగా మారిపోయే పరిస్థితికి వచ్చేసాడు. అదేంది? ఎందుకు మందు వాడడం? మాది పరిశుద్ధుల సంఘం. ఏం సంఘం? మాది పరిశుద్ధుల సంఘం. పరిశుద్ధులు మందు వాడరు. మందు వాడకుండా పెందలాడి చేస్తారు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 30కి 40కి చస్తుంటారు. అదంటే పరిశుద్ధుల సంఘం. నేను చెప్తున్నా, జాగ్రత్త. ఎవడు చెప్పాడు? వాక్యం ఒప్పుకుంటుందా? దానికి వాక్యం ఒప్పుకుంటుందా? నీ మైండ్ ఎక్కడ పోయింది? మైండ్ ఎక్కడ? దైవజనుణ్ణి అభిమానించు, ఆరాధిస్తావా? దైవజనురాలు గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, ఆత్మీయులు అయితే అభిమానించో, ఆరాధిస్తావా?
దేవుడి కంటే ఎక్కువగా, వాక్యం కంటే ఎక్కువగా కనపరుస్తావా? పరిశుద్ధులంట, పరిశుద్ధుడైన అయ్యగారంట. యేసయ్య కంటే పరిశుద్ధుడు. మరి ఎప్పుడు తెల్లని వస్త్రాలే కడతారంట, ఏ పాపం ఎరగరంట. మరి అట్లయితే ఆయన వచ్చి ప్రాణం పెట్టడం ఎందుకో మరి? అట్లయితే 2 వచనాలు తీసేయాలి బైబిల్లోంచి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారన్న వచనం దించేయాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడన్న వచనం కూడా దించేయాలి. పరిశుద్ధులు ఎవరిని బట్టి పరిశుద్ధులు? వాళ్ళ తెల్ల బట్టలను బట్టి పరిశుద్ధులా? వాళ్ళ క్రియలను బట్టి పరిశుద్ధులా? యేసు రక్తమును బట్టి పరిశుద్ధులా? యేసు రక్తమును బట్టి ఎవడైనా పరిశుద్ధుడు, నువ్వైనా నేనైనా. పైకి ఏం తప్పు ఎరగకుండా నీతిగా పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధులైనట్ట? హృదయాంతరాలను పరిశీలించి ఎవరి బ్రతుకులను వాళ్ళకి ఓపెన్ చేసి చూపించి అందరినీ ఎండగట్టేవాడు యేసయ్య. నీకేం తెలుసు? పరిశుద్ధులు, అమ్మో పరిశుద్ధులు, పరిశుద్ధులు. వాళ్ళు చెబితే అంతే. అమ్మో ఆయన పరిశుద్ధుడు, ఆయన చెబితే అంతే. చూడండి, యేసు కంటే ఎక్కువైపోయింది, బైబిల్ వాక్యం కంటే ఎక్కువైపోయాడు పరిశుద్ధుడు. చివరికి కాపురానికి అసలు వచ్చింది. పరిశుద్ధుడు చెప్పాడు మందు కూడా వాడుకొని ఇంత చావుకు తయారయ్యావు, నా పిల్లలు ఏం కావాలి, నేనేం కావాలి, ఎందుకు ఇలా తయారయ్యావు? అట్లయితే తేల్చుకుందా, కోర్టుకు పోదందా? నాకొద్దు. అరే మందు వాడమన్నా, నేనేమన్నా పాపం చేయమన్నానా, ఇంకోటి ఏమైనా చేయమన్నా? నువ్వు మందు ఎందుకు వాడవు అని అంటాను నేను. అదే నాకు అందరూ స్త్రీలలాగా నాకు నా భార్య కూడా చక్కగా ఉండాలని నాకు ఉంటుందిగా, నేను మంచి బట్ట తెచ్చాను కట్టుకో అన్నాను. ఎందుకు నువ్వు దరిద్ర ఫ్యాషన్లో ఉంటున్నావు? పరిశుద్ధులు చెప్పారు నేను ఇంతే ఉంటా. సరే, ఆ సహవాసానికి నాకు అభ్యంతరకారంగా ఉంది. అక్కడ కాకుండా ఇంకో చోటకి ఎక్కడికైనా నేను వస్తా, పోదాం పద, నేను అక్కడికి రాను అని భర్త అన్నాడు. భార్య మంకు పట్టొచ్చా? నువ్వు ఎక్కడన్నా పడు, నేను మాత్రం ఆడికి పోతా. నాకు పరిశుద్ధులు ఎక్కడ చెప్పాడు ఇది? భర్త విశ్వాసి అయి ఉంటే, అతడు కూడా ఆత్మీయుడై ఉంటే, అతడు చెప్పే సొద కూడా కొంచెం వినాలి, ఆలోచించాలి. వాక్యానికి భిన్నంగా అతడు మాట్లాడుతుంటే వినొద్దు. వాక్యానుసారంగా అతడు మాట్లాడుతున్నప్పుడు, వాక్యానుసారంగా నీ ఆలోచనలని, నీకు చేసిన ఉపదేశాన్ని ఖండిస్తున్నప్పుడు నువ్వు కించిత్తు ఆలోచించాలి. సైకోలాగా మారకూడదు. మారారు కొంతమంది. చూడండి, భక్తి పేరుతోనే అతి భక్తికి వెళ్ళిపోయి, ఓవర్ యాక్షన్కి వెళ్ళిపోయి, అతికి వెళ్ళిపోయి కుటుంబాలని కూల్చుకుంటున్న వాళ్ళు ఇంతమంది ఈరోజు. నాకు ఏ డినామినేషన్ మీద ద్వేషం లేదు, నేను అందరినీ ప్రేమిస్తా. కాకపోతే భక్తి పేరుతో బిడ్డల్ని తప్పు త్రోవలోకి నడిపించి మిస్లీడ్ చేసి వాళ్ళ జీవితాలకి, వాళ్ళ ఆత్మీయతకి, వాళ్ళ భక్తికి, లేకపోతే వాళ్ళ పరిశుద్ధతకు, లేకపోతే వాళ్ళ కుటుంబాలకి కలతలు తెచ్చే విధంగా, వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఖండించి తీరతా. కొన్ని సంఘాలు ఉన్నాయి ఇట్లా అతి. ఎట్లా చూస్తారంటే ఇక వాళ్ళు కలర్ బట్ట కట్టుకున్న వాళ్ళు పురుగుల్లా చూస్తుంటారు. ఇక వాళ్ళు వీళ్ళు లోకానుసారులు, లోక సంబంధులు. తెల్ల బట్టలు కట్టుకున్న పరిశుద్ధులు. అందరి తెలుపులు అక్కడ బయటపడతాయి. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠ ముందు బయటపడతాయి. రేపు బిత్రపోతారు ఒక్కొక్కళ్ళు. కలర్ బట్టలు వేసుకున్న లోకానుసార్లు అన్నారు కదా, వీళ్ళు ముందు వరుసలో ఉండే అవకాశం ఉంది అక్కడ. ఎందుకు? కలర్ బట్ట కట్టుకున్నా దేవుని ఎదుట దీనుడుగా ఉన్నాడు. తెల్ల బట్టల వాళ్ళని చూసి, అబ్బా నేను అంత భక్తిగా ఉండలేకపోతున్నాను, అయ్యో నేను ఇలా ఉన్నానని తమను తాము విమర్శించుకొని దీనులై ఉన్నారు. తెల్ల బట్ట కట్టుకున్న వాళ్ళేమో కలర్ బట్టలు కట్టుకున్న వాళ్ళని చూసి లోకానుసార్లు మేము పరిశుద్ధులమని, పరిశుద్ధులు కాదు పరిసయ్యులు అయ్యారు. పరిసయ్యులు ఏంటి? భక్తి గర్వం. ఏంటిది? భక్తి గర్వం. గర్వహృదయాలకు ఎక్కడుంది స్థానం? యెహోవాకు హేయులు. జాగ్రత్త. మంచి 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 అనేది
ఆ మంచిలో నుంచే వాడు ఎంటర్ అయ్యి పాలల్లో విషం కలిపినట్టు కలుపుతాడు ఆ సైతానుగాడు. అందుకే ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడమని చెప్తున్నాను నేను. సేవ మంచిదే, కానీ కుటుంబాన్ని పస్తులుంచేంత కాదు. కుటుంబానికి జరగాల్సిన న్యాయం జరిపిస్తూ సేవ చేయి. ఫెలోషిప్ మంచిదే, కానీ కాపురాలు కూల్చుకునేంత వద్దు. మధ్యవర్తిత్వం చేసి డబ్బులు అప్పులుండి ఒకరినొకళ్ళు దూషించుకొని ద్వేషించుకొని చివరికి ఇద్దరు కలిసి లోకంలో కలిసిపోయేంత వద్దు. అతి ఫెలోషిప్ అయింది అతి. అనుబంధాలు మంచిదే, కానీ పాపములో నెట్టబడేంత అనుబంధాలు వద్దు. అన్న చెల్లి అక్క తమ్ముడు అనుకుంటానే సమీపమై చొరవగా వ్యవహరించి చివరికి ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళినటువంటి వ్యక్తులను ఎంతోమందిని మనం గమనించున్నాం లోకంలో. అక్కడ కూడా హద్దే. నువ్వు అన్నా చెల్లి అన్నా కూడా హద్దే. దాన్ని ఆధారం చేసుకుని అతి మంచితనంలోకి వెళ్ళి అతి చొరవలోకి వెళ్ళి మరీ సోషలిజంలోకి వెళ్ళి దాన్ని ఇంకో దారిలోకి తీసుకెళ్లకుండా జాగ్రత్త పడాలి. సేవ చేసే వాళ్ళందరికీ హెచ్చరిక, బిడ్డలకి ఇవన్నీ నేర్పుకోవాలి. ఈ పరిస్థితుల్లోకి బిడ్డలు వెళ్లకుండా కాపాడుకోవాలి. ఎక్కడో చోట పడగొట్టడానికి చూస్తూ ఉంటాడు వాడు. ఎక్కడ వాడికి సంధి ఇవ్వకుండా జాగ్రత్త పడాలి.